క్లాస్కి వస్తే క్లాసే, మాస్క్ వేసే పల్లెటూరు మాస్క్ ఎక్కడికైనా పైన బాగుంది, కింద దాన్ని కదమ్మా చాలా బాగుంది. ఆ గుమ్మానికి తగ్గ కమలం వేశానండి. పైన కొంచెం అందంగా వేశాను. ఇది కింద అయితే తేగిపోయింది అంటారు మళ్ళీ. అవునవును, ఇక్కడ గుమ్మానికి తేలిపోయింది. అవునవును. ఏనుగులు కావాలండి. ఏనుగులు కాదు, ఏనుగులు వినాయకుడి సింబాలకి ఏనుగులు అయితే మనం ఏం లేదు. ఏనుగులు ఇయ్యకూడదు, అయిపోద్ది. గడప దాటుతా ఇప్పుడేనా నీకు లేదు, తర్వాత లేదు. ఈ రోజు అయిపోయింది అనుకో, అన్నిటి క్లాస్ వచ్చాడు కదండి. నాలుగు క్లాట్లు లేదు, నేను ఇందాక వచ్చింది, 2ంటికి వచ్చింది. మీరు హాస్పిటల్ అక్కడికి వెళ్ళని చెప్పారు. కుర్చీ అడ్డు పెట్టండి, వాడిని కాపలా కాసుకొని కూర్చుంది. లేదండి, ఎప్పుడన్నా చెప్తాను ఎమ్మ మొత్తం ఎంత తర్వాత తెచ్చేదాలు ఇవన్నీ ఒకేసారి వేయించారు సార్. అన్నిటికీ వేసేయమన్నాడా? అవి అవ్వలేదండి. అవ్వలేదా? రెడీ అయిన వరకు 7 రెడీ అయినాయి కదా. వాళ్ళు సొంతలో పెట్టుకున్నారు. 2 ఇటుపక్క 2 బొట్లు పెట్టుకున్నారు. బిళ్ళలు తెచ్చేదాకా అయితే అందంగా వస్తాయి. వాడు అర్జెంట్ అయి పెట్టుకున్నారు సొంతగా. ఊరికి అవుట్ లైనింగ్ అంతా బండగా గీయింది, కలర్ ప్లెయిన్గా ఉండకుండా. ఇంకా మీరు అడిగినా అయిపోయినాయి. నాకు అమ్మ నేను గులాబీ పూలు, కమలం, 2 కమలాలు. ఇవే అంటే అపార్ట్మెంట్కి వెళ్తాం కదా మేడం, ముందు ఒకలేసి ఇట్లా ఒకలేసి ఇక వెనక్కి చేసాను. మిగతా కూడా వేసేదాకా వాళ్ళు అడిగారు కదా 1-2 సార్లు ఏమన్నా వచ్చినా వేస్తాను వేస్తానని చెప్పి ఇక్కడ ఈ బ్రష్లో 5వ నెంబర్ బ్రష్ చేసినా మనకి వస్తాయి. ఇటు వైట్ అటు బ్లూ కలుపుకొని వేసేయచ్చు. నేను ఎంతసేపు ఏదైనా 1 నిమిషంలో అయిపోతాడు. 2 కలర్ కలిపి చేస్తారు. అంటే వాళ్ళ పనికి నా ఆర్టిస్ట్ మనకి టాలెంట్ కదా, మనం పెయింట్ ఆ ఆయుధాలు కూడా మన దగ్గర. చాలా అపార్ట్మెంట్ మేడం, గుమ్మాలు కూడా పెట్టించారు. శుభ్రంగా ఇక్కడ సిలికి పెట్టిస్తున్నారు. తర్వాత మీకు తెలియదు కదా ఎక్కడ ఉంటాము. ఫస్ట్ అయితే వేస్తారు, ఒట్టి గుమ్మాలు దాటకూడదు. ఎన్ని ఉన్నాయి సెంటిమెంట్. మీరు బొట్లన్నా పెట్టుకోవాలి. ఒట్టి గుమ్మాలు అటు చేస్తాను. ఈ ఊరికి వేసాను, మిగతా అటు వెళ్ళిపోతుంది. పుట్టి గుమ్మము నేను పసుపు బొట్లు పెడతాను. ఏం లేదమ్మా, ఇదిగో కృష్ణమూర్తి, లక్ష్మీదేవి, సరస్వమ్మవారు, పచ్చతోరణం, ఈ 3 గుమ్మాలు పెట్టి తొక్కకుండా దండం పెట్టుకొని లక్ష్మీదేవిని మనం ఆహ్వానించినట్టు అర్థం. తెలిసిన గుమ్మాలు దండం పెట్టి సర్వదేవతలు దండం పెట్టినట్టే. తొక్కకూడదు, అది తొక్కకుండా మనం లక్ష్మీదేవిని ఆహ్వానించేటట్టు అర్థం చేసుకున్నాం. ఎన్ని ఖర్చు పెట్టట్లేదు, అమ్మో అంత అడిగా మేస్తే 500-600 వదిలేండి. మనం అట్లా మేసి దీంట్లో ఇంత సిద్ధాంతం ఉంది. గడప విష్ణుమూర్తి, ఎల్లో సింబాలకి స్వామివారు అనుకుంటాం, రెడ్ సింబాలకి లక్ష్మీదేవి అమ్మవారు. పోతే గ్రీన్ అంటే పచ్చతోరణం. మనం ఏ శుభకార్యం చేసినా మామిడి తోరణాలు కట్టుకుంటాం కదా, శుభం. ఇవన్నీ ఉన్నా మళ్ళీ పచ్చతోరణం శుభకార్యం ఇవి ఉండాలి. గ్రీనిష్
రీసెంట్ మామిడి తోరణాలు కట్టుకుంటాను. అవును. దేవుడికైనా మాలలు కానీ ఆంజనేయ తులసి మాలలు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. గ్రీన్ లేకుండా జరగదు. ఆంజనేయ పొద్దుగు తమలపాకులతో పూజలు మంగళవారం రోజు ఇచ్చినా మంచిదే. మంగళవారం ఒకరోజు పెట్టుకుని రోజు తేలాక ఒక సెట్టు కొనాలంటే 5 పంతాలు 300 400 ఉంది. మెయిన్ మినిమం పూజ అంటే 5 పంతాలు 400 తమలపాకులు తేవాలి మంగళవారం పూజ. చిన్న గుడి అయింది అంటే ఆకులు లేని అవ్వదు. ఆ రోజు కంపల్సరీ తమలపాకులతో ఆంజనేయ స్వామికి అభిషేకం మంగళవారం. ఎందుకంటే స్వామి తులసి మాలలు అన్నిటి అన్ని తీసుకుంటాడు ఆయన. తులసి మాలలు పూలేం అక్కర్లా, తులసి మాల కట్టేసి ఇస్తుంటారు ఎక్కువ. ఆమె చెప్పాలి మనసులో ఏది బయటికి చెప్పాలి. కానీ ఇప్పుడు ఇంకో పాయింట్ అమ్మా, ఇప్పుడు మనిషిని పంపించి మీకు ఫస్ట్ వేసి మనిషి తెచ్చి చేయించారు కదా. అంటే ఫ్లాట్ వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు కట్టిన వాళ్ళు అవకాశంలో దగ్గర నుంచి చేయించుకుంటే పని అయిపోద్ది. తర్వాత మనకి తెప్పించలేరు కదా. చాలా పెట్టా మొన్న వచ్చారు మీకు తర్వాత తెప్పిస్తామని ఏమన్నా మిగిలిన ఆగిపోతుంది. ఇక వచ్చినప్పుడే కొద్దిగా మీరు కొద్దిగా చెప్పారు, చెప్పింది అట్లా కూడా స్క్రాచ్ చేసి పడుతున్నాం. ఆగిపోయి ఇంకా ఆన్లైన్లో వచ్చినప్పుడు ఎండిపోతాయి, మార్చిపోతాయి. 4 రోజులు ఉంటే కాలు పడ్డాయి కదా ఎవరైనా. తర్వాత పెట్టినా ఏం పెట్టవద్దు, మళ్ళీ వెళ్ళారంటే మళ్ళీ వెళ్ళదు. అది మళ్ళీ పెద్ద ప్రాసెస్. కానీ అంత దూరం వెహికల్స్ ఉన్నారు. బైక్ కారు ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ వచ్చిన గెస్ట్ల ఆభరణాలు చూసి కళ్ళు పుట్టుంటాయి. ఏదో ఒక మూల ఏదో ఒకటి దొరుకుతుంది కదా అని వచ్చిన దగ్గర నుంచి మంచిగా నటిస్తూ అంతగా తిరుగుతుంది. అదును చూసి నా కూతురు చేసి దొంగతనం చేస్తుంది. మిగతా వాళ్ళకి ఇన్ని పూలు రావాల మోడల్ పెట్టవుతుంది. ఇక్కడ ఇన్ని పూలు రావాలి. మొత్తం తోటకి ఎన్ని వచ్చినాయి మనకి 5 ఇక్కడ వచ్చినాయి చూడు. ఇక్కడ కూడా పెరిగింది. మేము కొంచెం ఫ్లాట్లకు వెళ్ళినప్పుడు ఇట్లా అడుగుతారు, వేస్తున్నది పైన వేసేస్తాం. మరి ఏం చేస్తాం, ఇప్పుడు బాగోదు రెండన్నా ఊరికి అలా వేసేస్తాం. ఊడి బాగోదు.
అవుతుంది అనుకోలేదు. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా కోడలు దొంగేంటి? తను ఎప్పటికీ అలాంటి పని చేయదు. ఏం తెలుసు నీకు? తలుపిటయ్యాము అది కూడా తన చేతిలో ఉన్నప్పుడే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. నేను సాక్ష్యం. మీ ఆవిడ మొత్తం వేయకండి అమలు ఆడ పడుతుంది. మళ్ళీ మర్చిపో. అంటే గొలుసు మాత్రం వీణా బాగా చేశారు. చూసాను. ఈ ఓరుతో పనండి. అవకాశం గొప్ప చెప్పుకోకుండా జాగ్రత్త ట్రై చేస్తామని చెప్పి చూడలేదు. చిన్న మొదలు పెట్టి ముందు మీ కోడల చేతిలో గొలుసు ఎలా ఉంటుంది? నేను చూశాను. మీ మీనా గొలుసు తీయడం. మైండ్ పని. మనం ప్లాన్ చేసిన దానికన్నా మంచి గొడవ జరుగుతుంది. ఇది ప్రీమియం గుమ్మాలంటాం మా భాషలో. ఆ వెనక పెట్టింది మా రెగ్యులర్ గుమ్మం, ఎవరింట్లో నుండి ఆ గుమ్మం. సన్నగా అవి ఇవి పెద్దవి చూడండి ఎంత ఉందో మరి. దీని వరకు డబుల్, దీని ఛార్జ్ కూడా డబుల్ ఏం లేదు. జరిగిందో నువ్వు చెప్పు. ఆహా, దొంగని చెప్తుందా? మీరు ఆగండి. నేను నా భార్యను అడుగుతున్నాను. మీనా, కామాక్షి పిన్ని సత్యని గుడికి తీసుకువెళ్ళాలి, పిలుచుకురమ్మన్నారు. అవునా? మీ అమ్మ గుడికెళ్ళాలని చెప్తే పిలవమన్నారు. నేను శృతిని తీసుకురావడానికి కథలోకి వెళ్తే తన అక్కడ లేదు. ఎవ్వరూ లేవు కాబట్టి, అవకాశం దొరికింది కాబట్టి గుర్తు చప్పుడు కావాలని సమాధానం చేసేసింది. మిమ్మల్ని ఆటమన్నారు. ఆగండి. మీ దగ్గర కూడా నేను వస్తాను. నువ్వు చెప్పింది. శృతి నన్ను తీసుకుని కూడా మానదు. నాతో పాటు కలుసుకురాలి. మాయ తీసేటప్పుడు నాతో పాటు కలిసి వచ్చినట్టుంది. శృతి ఇక్కడ రెగ్యులర్ కలిసి అంటే ఇక్కడ కూర్చొని రెండు పక్కల కలుస్తాయి. ఒకవైపు కుదిరితే ఒకవైపు కుదరదు. పైన అంటే అది సమస్య. అంటే ఏమని వెళ్ళిపోతారు కానీ అవకాశం అలాంటి మనిషి కాదు. కష్టపడి పని చేసుకుని బతికే పిల్ల. అవకాశం ఉంటే వేస్తాను అడుగుతాను. తొందరపడి అడుగుతారు మరి ఎట్లా ఈ సినిమా ఇంకా లేడీస్తో పని మా ఆపరు. ఇంటి కోడళ్ళు ఒక వస్తువు పోగొట్టుకుంటే జాగ్రత్త చేసి ఇవ్వాలనుకోవడం తప్పెలా అవుతుంది? దొంగతనం ఎలా అవుతుంది? ఏంటి కమిటీ వాళ్ళంతా బెర్ర మెత్తగా దాడిపోయి మన 40 ప్లాట్లు చేసిందని దాచిపెట్టి ఎంతసేపు రాకపోయి కమిటీ వాళ్ళంతా పోయి నిరాహార దీక్ష చేశారు. మంచితనం ముసుగేస్తున్నారా? మా అవి పెట్టించలేదే, మనిషిని పంపించలేదండి. దెబ్బకి ఆయన ఇంకా 2-3 ప్లాట్లు ఉన్నాయంట, అమ్మాలి కదా అవి కూడా. అంటే వాళ్ళ బంధువులో తెలిసిన వాళ్ళు మరి మిగతా ప్లాట్లు కూడా అమ్మాలిగా. సార్ ఏమనుకోకుండా వస్తున్నాను. అవసరం పోయి మళ్ళీ 60-70 ప్లాట్లు వస్తే దిగించేసారు. చేస్తే ఇక 2 మనుషులు పెట్టి ఒక 4 లీటర్ ఎగ్గులు వేసి పంపిస్తే 2 రోజులు పసుపు వేశారండి. ఇంకా అశోకుడు నాకు తెలిసిన ఇంకా వర్షం పెట్టాము 5 రోజులు. మీరు చూసినప్పుడు మీకు అందరూ యూనిటీకి వెళ్ళారు కమిటీ వాళ్ళు. కానీ నా సార్ అన్ని గుమ్మాలు వేయించారు. తనకి బంగారం మీద మోజు లేదు. చాలా అప్పు. ఫోన్ ఎత్తట్లేదు. జైలుకి వెళ్ళొచ్చిన నువ్వు ఒక దొంగకు సర్టిఫికెట్ ఇస్తున్నావు. నేను నా దగ్గర మిస్తే మొత్తం కంప్లీట్గా పోయి 100 గుమ్మాలు. చూడు పుస్తకాలు వచ్చేసి 5 వేలు పెట్టారు. తనకు లేదన్న కొడుతో దొంగతనం చేశాను. అది ఇంకోటి. ఈ అమ్మాయి ఇంట్లో కూడా ఒక దొంగ ఉన్నాడు. వాడు నీకు సాంప్రదాయమైన కుటుంబం అని రోషం పొడుచుకొచ్చిందా? ఇవన్నీ వచ్చానంటే వీడియోలు నేర్పుతున్నాను. పెళ్లి చేసుకున్నావు. మా మేడం గారు వీడియోలు నేర్పుతున్నాను. వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టుకున్నా. చూసి నేను ఒక్కటే నాకు బాగా గుర్తుంది. ఒక బెండకాయ తీసుకోమంది, బెండకాయ కట్ చేయమంది, 5 విత్తనాలు వస్తాయి. విత్తనాలు చిన్నగా తీసేయమంది, 5 పెద్దలాగా వస్తాయి. ముక్క రెండిట్లో ముక్క తీసుకొని ఇట్లా రెడ్లో అద్దుకోమంది, ఇట్లా అద్దుకోమంది. ఇంకో ముక్క తీసుకొని బ్లూలో అద్దుకోమంది. ఇంకా గ్రీన్ మధ్య ఎంత పెట్టాలి అంతవరకు పోయింది. అలాంటి కొడుకులు కన్నా నువ్వు ఒక తండ్రివి. ఇది నీ నీచమైన బతుకు. సిగ్గులేదా? ఇలాంటి బ్రతుకు బ్రతకడం